అమ్మ ఎప్పుడూ అమ్మే, నిస్వార్థానికి అర్థం అమ్మ, ఆప్యాయతకు రూపం అమ్మ, సహనానికే స్వాంతన అమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గొప్పతనానికి అంతే ఉండదు. అంత గొప్పనైన అమ్మకు కనీసం ఆసరా కరువవుతోంది. తన రక్త మాంసాలతో ప్రాణం పోసి చెమటోర్చి ప్రయోజకులను చేస్తుంటే కన్నవారే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నీళ్లతో కడుపు నింపుకుని గోరుముద్దలతో పిల్లల బొజ్జ నింపిన తల్లి ఆకలి తీర్చలేకపోతున్నారు. అవసాన దశలో అండగా ఉండాల్సిన వారు వారిని అనాథలుగా వదిలేస్తున్నారు. ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. అలాంటి హృదయ విదారక ఘటనే సికింద్రాబాద్లో వెలుగు చూసింది. అయితే పేగు బంధం పొమ్మన్న స్థానికులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఆ అమ్మకు ఆపన్నహస్తం అందించారు. ముడతలు పడిన చర్మంతో ఎముకల గూడుగా మారిన ఈ 90 ఏళ్ల వృద్ధురాలు పేరు కాసమ్మ. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మకు 5 కుమారులు. ఏం జరిగిందో తెలియదు కాని 10 రోజుల క్రితం కాసమ్మను మనవడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సమీపంలో వదిలేసి వెళ్లాడు. ఇప్పుడే వస్తానన్న మనవడు 10 రోజులైనా జాడలేదు. కొడుకుల ఊసూ లేదు. తన వాళ్లు ఎందుకు వదిలేశారో తెలియదు. మళ్లీ వస్తారన్న ఆశ రోజురోజుకీ సన్నగిల్లుతుంటే ఆ తల్లి కళ్ళు మేఘాలు కమ్మిన ఆకాశంలా వర్షిస్తూనే ఉన్నాయి. అటుగా వెళ్లేవారు కొందరు కాసమ్మ బాధను గుర్తించి కాస్త నీరు, ఆహారం అందిస్తే కడుపు నింపుకుని 10 రోజులుగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. ఈనాడు పత్రికలో వచ్చిన హృదయాన్ని ద్రవింపజేసే కాసమ్మ కన్నీటి వ్యధకు అధికారులు స్పందించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. 5 కుమారులున్నా అమ్మను వదిలించుకున్నారంటూ ఈనాడులో వచ్చిన కాసమ్మ కన్నీటి వ్యధపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టనేమి, వాళ్లు గిట్టనేమి అంటూ వేమన పద్యాన్ని ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారులు పుట్టినా మరణించినా ఒక్కటేనంటూ కాసమ్మ తల్లి పడుతున్న దీనగాథపై ఆవేదన వ్యక్తం చేశారు. పేగు బంధం పొమ్మన్న స్థానికులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మాత్రం కాసమ్మకు ఆపన్నహస్తం అందించటం మానవత్వం ఇంకా మిగిలి ఉందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.